వీర హనుమాన్ హనుమంతుని జననం. పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభావతీర్థంలో ఉండే మునులను శంఖము శబలము అనే 2 ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి కేసరి అంటే సింహం అనే పేరు వచ్చింది. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో సంబసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి మూడు లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను, సిద్ధులను, దేవతలను అమితంగా హింసించనారంభించాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి సంబసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారిని కేసరి వద్దకు పంపాడు. దేవతలు కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి సంబసాధనుడు పెట్టే బాధలన్నీ చెప్పుకుని, బాబు, ఆ దుర్మార్గుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు. అదే సమయంలో నారదుడు సంబసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నాడు. సంబసాధనుడు నారదుడికి నమస్కారం చేసి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి విశేషాలు అని అడిగాడు. హేమకూటం నుంచి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పిపోదామనే వచ్చాను అన్నాడు నారదుడు. ఈ మాట వినగానే సంబసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలాగా మండిపడి, ఓహో, పాపం గదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను. ఇంతకాలము చచ్చినట్టు పడి ఉన్నవాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారా? నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు. ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుడిలాగా చేతిలో మెరిసే కత్తి పట్టుకుని కేసరి ఉన్న చోటికి అతి వేగంగా వచ్చి పడ్డాడు. అతని పెడబొబ్బలు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు. ఎక్కడికి పోతారు? మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ సంబసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావటానికే వచ్చావు, యుద్ధం చెయ్యి అన్నాడు. చీచే, కోతితో యుద్ధం చేయటమా? నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు కదా, ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ సంబసాధనుడు కత్తి ఎత్తాడు. అంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడి రొమ్ము అదిరేటట్టు కొట్టాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది. కానీ కేసరి చెల్లించలేదు. సంబసాధనుడు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకుని తన మోకాలికి పెట్టి విరిచేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు. కేసరి తన తోకతో రాక్షసుడి చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది. కింద పడిన కత్తి తీసుకోవటానికి సంబసాధనుడు ఒప్పుకోక బాహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ కేసరి పిడికిలతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకుని చచ్చాడు. రాక్షసుడు చావడంతో దేవతల కష్టాలు తీరిపోయాయి. దేవతలు కేసరితో, ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు, ఇంకా పెళ్లి చేసుకుని గృహస్థుడు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు. బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భార్యగా ఇచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కూతురు పుట్టింది.
అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు. ఆమె గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకు సుకంఠి అనే పేరు వచ్చింది. ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహోత్రుడు అడ్డుపోతూ కనిపించాడు. అతన్ని చూసి సుకంఠి నవ్వింది. అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు. తర్వాత కుజ్జరుడు అనే వానరుడు సంతానం కావాలని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లకు నా అంశన లోకోత్తరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు. తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురు చూస్తుండగా ఒకనాడు గౌతముడు అంజన్ను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోయాడు. శివుడి వరం ఇలా ఫలించింది. కుంజరుడి సంతోషానికి అంతులేదు. అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను, అతని భార్య అయిన వింధ్యావళిని తన తల్లిగాను చూడనారంభించింది. క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరోపించాడు. ఈ లోపల కేసరి అంజన అందం గురించి, పాట గురించి విని ఆమెను చూడడానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తుండగా చూశాడు. ఆమె బంగారు ఛాయ అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది. ఆమె తనను వరించేటంటే ఇంకేది జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది. అంజనకు కూడా కేసరిపైన మోహం పుట్టుకొచ్చింది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తలకు తెలియనీయకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది. కేసరి మన్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటని అడిగాడు. కుంజరుడు మనకు బంధువు కాదగిన యోగ్యుడే, అతన్ని మంచిగా అడిగి చూద్దాం, పిల్ల నీయనంటే బలప్రయోగం చేద్దాం అన్నారు కేసరి బంధువులను. తరువాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు. కేసరి అంతవాడు తనకు అల్లుడు అవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజన్ను అతనికి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు. అయితే చాలా కాలం అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజన, కేసరి ఎన్నో నోములు, వ్రతాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుణ్ణి గూర్చి తపస్సు చేయ నిశ్చయించింది. కేసరి అందుకు సమ్మతించి పుంజక స్థలం అనే చోట ఆమెను తపస్సు చెయ్యమన్నాడు. అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. చివరకు వాయుదేవుడు కరుణించి తాను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంజన ఆ పండు తిని గర్భవతి అయింది. ఆమె తనలో గర్భచిహ్నాలు నాటికి ఎక్కువ అవుతూ ఉండటం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది. ఒంటిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమంటారు? ఆమెకు ఏమి చెయ్యాలో తోచలేదు. ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా పలికింది, అమ్మాయి, విచారించకు. ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు. దాన్ని నువ్వు తినడం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు గర్భం కలగడానికి వాయువు సహాయపడ్డాడు గనక ఆ కుర్రవాడు వాయుసుతుడిగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాలలోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు. అశరీరవాణి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై, అశరీరవాణి చెప్పినదంతా యథార్థం, విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అని అదృశ్యమయ్యాడు. అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది. కేసరి సంతోషించాడు. 1 సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాడిని కన్నది. వెంటనే దేవదుందువులు మోగాయి. పుష్పవర్షం కురిసింది.
ఆ కుర్రవాణ్ణి చూసి కేసరి అపరిమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నాడు. పిల్లవాడికి ఆకలి తీరటానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పన్నసాలలో చిగురుటాకుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది. కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనుకగా పర్ణశాల బయటికి వచ్చి తూర్పు దిక్కుగా చూశాడు. అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకుని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాడిని చూసి యక్షులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తున్నది అని అనుకున్నారు. ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్లకు కనబడింది. తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే సూర్యుడు వారితో, ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు, గొప్ప బలశౌర్యాలు కలవాడు. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమించి తినటానికి వస్తున్నాడు, భయపడకండి అన్నాడు. తనను చూసి పండు అని భ్రమపడి దగ్గరికి ఎగిరి వచ్చే ఆంజనేయుని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించేసుకున్నాడు. ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుడిని పట్టుకుని నోట్లో పెట్టుకుని వేడి అనిపించి మళ్ళీ బయటికి తీర్చి చేత్తో కొట్టి తిట్టి గొడవ పడసాగాడు. ఆ రోజు అమావాస్య, రాహువు సూర్యుడిని పట్టుకునే రోజు. అందుచేత సూర్యుడిని మింగటానికి రాహు ఆ సమయంలో వచ్చాడు. రాహుని చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది విని రాహు భయకంపితుడై అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు. ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతున్నారు. తుంబుర, నారదులు వీణలు వాయిస్తున్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చుని ఉన్నాడు. రాహువు ఇంద్రుణ్ణి చేరి, నీకేం, నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నమతి కూడా పోగొట్టుకుంటున్నావు అన్నాడు. అదేమిటి అన్నాడు ఇంద్రుడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుడిని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు దాపరించి సూర్యుడిని పట్టేశాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహువు ఉంటే నేను దేనికి అన్నాడు రాహువు. ఇంద్రుడు నివ్వెరపోయి, ఏమిటి, ఇంకొకడెవడో వచ్చి సూర్యుడిని పట్టాడా? ఏది, నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరాడు. ఇంద్రుడు అండ ఉన్నాడు గదా అని ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదకే వెళ్ళాడు. ఆంజనేయుడు రాహువును యగాదిగా చూసి పండు అనుకుని పట్టుకోబోయాడు. ఆంజనేయుడు ఆర్భాటం చేసి ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదకి రావటం చూసి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు అని కేకలు పెట్టాడు. భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోశాడు. ఘీంకరిస్తూ తన మీదకి వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ పండు తెల్లగా బాగుంది, దీనితో నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదికి వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడి పైన వజ్రాయుధం విసిరాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు. ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. అతనికి కోపం కూడా వచ్చి సంచరించడం మానేశాడు. ఈ లోపల అంజన పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డలేడు. ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవటం మొదలుపెట్టింది. కేసరి ఆమెను ఊరడిస్తూ, ఏడవకు, నీ కొడుకు ఉదయించే సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు. ఈ సంగతి రాహువు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ పగిలేటట్టు కొట్టాడు. నీ కొడుకు స్పృహ తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడిపైన అలిగి సంచారం మానేశాడు. నీ కొడుక్కు సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు.
ఈ మాటలతో అంజన ఊరడిల్లింది. వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలు కంగారుపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుడు దవడ పగలగొట్టి మూర్ఛపోగొట్టిన సంగతి, వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటికి వెళ్ళి, నాయనా, సమస్త ప్రాణులకు ప్రాణమిచ్చేవాడివి, అంతటా ఉండేవాడివి, నువ్వు అలగడం ధర్మమా అన్నాడు. వాయుదేవుడు వెళ్ళి మూర్ఛపోయి ఉన్న ఆంజనేయుణ్ణి తన చేతుల్లో ఎత్తి తీసుకువచ్చి బ్రహ్మ కాళ్ల వద్ద పెట్టి నమస్కారం చేశాడు. బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేత్తో తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది. ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటానికి బయలుదేరిపోయాడు. బ్రహ్మ దేవతలతో, ఈ కుర్రవాడు లోకాలన్నిటినీ సంతోషపెట్టగలవాడు, ఇతనికి వరాలు ఇద్దాం, ఇతను సాక్షాత్తు శివుడి అవతారం అన్నాడు. అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేదశాస్త్రాలు వచ్చేటట్టుగా శక్తినిచ్చింది. నీటి భయం లేకుండా వరుణుడు వరమిచ్చాడు. నృత్య భయము ముసలితనము లేకుండా యముడు వరమిచ్చాడు. కుబేరుడు యుద్ధాల్లో విజయం ఇచ్చాడు. విశ్వకర్మ కనక కుండలాలిచ్చాడు. ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు. హనుమ అంటే దవడ, గుర్తుంచుకోండి. హనుమంతుడు, హనుమ అంటే దవడ. బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు, చిరంజీవితత్వము ఇచ్చారు. తరువాత బ్రహ్మ వాయుదేవుడితో, నీ కొడుకు నిష్కల్మషమైన కీర్తి సంపాదిస్తాడు, ఎన్నడూ ఓడడు, ఏకవీరుడు, పర్వతం లాంటి ధీరత్వం గలవాడు, అణిమాది సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి, తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు, విరాగి, ఎలాంటి కామము లేనివాడు, కామరూపి, ఇతనిలో అంతులేని శౌర్య, ధైర్య, దయాది గుణాలుంటాయి, ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు, వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు. హనుమంతుణ్ణి గురించి, అతను సూర్యుణ్ణి పట్టుకోబోవటం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు. వాయుదేవుడు హనుమంతుణ్ణి తీసుకుపోయి అంజనకిచ్చాడు. ఆమె తన కొడుకును తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ ప్రాంతాల తపస్సు చేసుకునేవాళ్ళు హనుమంతుడి సంగతిని విని ఆశ్చర్యపడుతూ, సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా, ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుడిని పట్టుకోవటమేమిటి అని అనుకున్నారు. తన కొడుక్కు దేవతలందరూ వరాలిచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు. హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైన జ్ఞానము కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరిగేవాడు. మంచి పనులు చెయ్యాలి కానీ మర్కట చేష్టలు చెయ్యరాదని, దరిద్రులను బాధించడం చాలా అసహ్యమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక అతను కోతివేషాలు వేస్తూ చాలా కాలం గడిపాడు. లోకాలను రక్షించడానికి పుట్టిన ఈ హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చెయ్యటమేమిటో బ్రాహ్మణులకు అర్థం కాలేదు. ఏదన్నా శాపం పెడదామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది. అంతేకాక ఇంత మహాశక్తిమంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయడా? అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతుడికి తన బలం తెలియకుండా ఉండాలన్నారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడిగా మారిపోయాడు. కొడుకులో ఈ మార్పును చూసి అంజన, కేసరి తృప్తిపడ్డారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు అంజన హనుమంతుడితో, నాయనా, కిష్కింధలో వాలి, సుగ్రీవుల్ని ఇద్దరు అన్నదమ్ములున్నారు. మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్లను ఇంద్రుడికి, సూర్యుడికి కన్నది. ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు. అందుచేత వాళ్ళు నీకు మేనమామలు. నువ్వు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుడి అండచేరు. ఏ కారణం చేతనైనా వాలి, సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేవు సుమా అన్నది.
హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకుని కిష్కింధకు వెళ్ళాడు. వాలి సుగ్రీవులు అతన్ని ఆదరించారు. అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండనారంభించాడు. అతనికి వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది. ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. సూర్యుడు సంతోషించి సంకల్పసిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అయ్యా, వేదశాస్త్రాలు నేర్చుకోవటానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు. బాగానే ఉంది, కానీ నేను మేరుపర్వతం చుట్టూ అతివేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టం అవుతుందే అన్నాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువు నేర్చుకోమన్నారా, లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమన్నారా అని సూర్యుడిని అడిగాడు. సూర్యుడు ఈ మాటకు సంతోషించి, నాయనా, నీ వంటి వాడు సృష్టిలో మరెవడూ లేడు. 2 కొండల మీద పాదాలుంచి నిలబడు, దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండేటట్టు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండేటట్టు చేశాడు. ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడే నివ్వెరపోయాడు. మునులు దేవతలు హనుమంతుణ్ణి చూసి నమస్కారాలు చేశారు. సూర్యుడు పొందిన అద్భుతం అంతా ఇంతా కాదు. ఆయన హనుమంతుడితో, ప్రత్యక్ష రుద్రావతారుడివి, నాకు కీర్తి కలిగించడానికి వచ్చావే గాని నేను నీకు ఏం ఉపదేశించగలను అన్నాడు. హనుమంతుడు వినయంగా, మహాత్మా, మీరు ఇలా అనవచ్చునా? వేదాలకు మూలమైన వాడివి, నన్ను శిష్యుడుగా చేసుకుని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడి రథానికి ఎదురుగా నిలబడ్డాడు. సూర్యుడు గడియకు 9,70,000 యోజనాల వేగంతో నడుస్తాడు. అంత వేగంతోనూ హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవలసినదంతా స్మృతి పురాణాలతో కూడా నేర్చుకున్నాడు. చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకుని కిష్కింధకు వెళ్ళి తన సంగతులన్నీ చెప్పాడు. సుగ్రీవుడు హనుమంతుడి పట్ల హెచ్చు ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. వాలి సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారిని పెంచిన తండ్రి వృక్షవిరజుడు చనిపోయినాక వానరరాజ్యానికి వాలి రాజు, సుగ్రీవుడు యువరాజు అయ్యారు. వాలి బలపరాక్రమాలు సాటిలేనివి. అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేదు. రాజులందరినీ జయించిన మదంతో రావణుడు ఒకసారి వాలి వద్దకు వచ్చి అతన్ని యుద్ధానికి పిలిచాడు. వాలి రావణాసుడితో యుద్ధం చేసి అతన్ని చావచితగొట్టేశాడు. తరువాత రావణుడు వాలితో స్నేహంగా ఉంటూ వచ్చాడు. తరువాత వాలిని యుద్ధానికి పిలిచినవాడు దుందుభి అనే రాక్షసుడు. వాడు మదించి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు దుందుభితో, బాబూ, నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. నీతో యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే. నువ్వు మధువనానికి వెళ్ళి అతన్ని యుద్ధానికి పిలు, తప్పక వస్తాడు అన్నాడు. ఆ మాట విని దుందుభి మధువనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. మధువనం కిష్కింధకు బయట ఉన్నది. వాలి దుందుభి పిలుపు విని వచ్చి యుద్ధంలో వాణ్ణి చంపి వాడి శరీరాన్ని విసిరివేశాడు. దుందుభి కళేబరం దూరాన ఉన్న ఋష్యమూక పర్వతం మీద పడింది. వాడి రక్తం ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది. ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదికి వస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెట్టాడు. తరువాత వాలికి దుందుభి కొడుకైన మాయావితో వైరం వచ్చింది.
దుందుబిని వాలి చంపి ఉండటమే కాక ఒక స్త్రీ విషయంలో కూడా మాయావికి వాలికి వైరం ఏర్పడింది. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధ నగర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బలు పెడుతూ వాలిని యుద్ధానికి పిలిచాడు. నిద్రపోతున్న వాలి లేచి శత్రువు దర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుడు వాలి భార్య అయిన తార వద్దని వారించబోయారు. కానీ వాలి వినలేదు. వాలిని అప్పలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు. అన్నదమ్ములిద్దరూ వస్తుండటం చూసి మాయావి భయపడి పారిపోసాగాడు. వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్ళారు. మాయావి వారిని చాలా దూరం తీసుకుపోయి ముళ్ళకంపలు కప్పి ఉన్న ఒక కొండబిలంలో ప్రవేశించాడు. నేను మాయావిని హతమార్చి వచ్చిన దాకా నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవుతో చెప్పి వాలి కూడా బిలం ప్రవేశించాడు. వాలి ఎంతకు తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడేమోనని సుగ్రీవుడికి భయం వేసింది. ఇంతలో బిలంలో నుంచి నురుగుతో కూడిన రక్తం బయటికి రాసాగింది. బిలంలో నుంచి వచ్చే ధ్వనులు రాక్షసుడివిగా అతనికి వినిపించాయి. సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిలానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కింధకు తిరిగి వచ్చాడు. వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు. అయితే వాలి మాయావి చేతిలో చావలేదు. తానే మాయావిని చంపి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వాలికి సుగ్రీవుడు గౌరవంగా నమస్కారం చేశాడు. వాలి సుగ్రీవుణ్ణి ఆశీర్వదించక అతన్ని కోపంగా చూసి తిట్టిపోశాడు. సుగ్రీవుడు తన కిరీటం తీసి వాలి పాదాల వద్ద పెట్టి అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాలి కోపం పోగొట్టడానికి సుగ్రీవుడు, ఆహా అన్నా, నువ్వు శత్రువును చంపి తిరిగి రావటం నాకు మహాభాగ్యం. అంతకన్నా మాకందరికీ సంతోషం ఏమున్నది? నేను బిలం దగ్గర ఎంతోసేపు నిలబడ్డాను. అందులో నుంచి రక్తం బయటికి వచ్చినప్పుడు నాకు కలిగిన దుఃఖం ఏమని చెప్పను. అప్పుడు ఆ బిలాన్ని కొండరాయితో కప్పిపెట్టి కిష్కింధకు తిరిగి వచ్చాను. నేను రాజ్యాభిషేకం కోరలేదు. పౌరులు, మంత్రులు రాజు ఉండాలని పట్టుబట్టి నాకు రాజ్యాభిషేకం చేశారు. ఇప్పుడు నువ్వే రాజువు, నేను యువరాజును. నన్ను అపార్థం చేసుకోకు అన్నాడు. కానీ సుగ్రీవుని మాటలు వాలి వినిపించుకోలేదు. అతను అందరినీ పిలిచి వారి ఎదుట సుగ్రీవుణ్ణి నానా మాటలు అన్నాడు. వీడు నేను మాయావిని తరుముకుంటూ వెళ్ళాం. మాయావి ఒక భయంకరమైన బిలంలో దూరాడు. వాణ్ణి చంపి గాని కిష్కింధకు తిరిగి రానని శపథం చేశాను. ఈ సుగ్రీవుణ్ణి బిల ద్వారం వద్దనే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళాను. బిలంలో నాకు మాయావి ఒకంతటా దొరకలేదు. శ్రమపడి వాణ్ణి వెతికి పట్టుకుని చంపి వాళ్ళందరినీ చంపి తిరిగి వచ్చేసరికి బిలద్వారం కూడా నాకు కనిపించలేదు. సుగ్రీవా అని కేకలు పెడితే జవాబు లేదు. ఈ దుర్మార్గుడు రాజ్యం కోసం ఆ బిలాన్ని మూసి నన్ను బయటికి రాకుండా చేద్దామనుకున్నాడు. బిలానికి అడ్డంగా ఉన్న రాతిని తన్ని పగలగొట్టి వచ్చేశాను. ఇలా అని వాలి సుగ్రీవుణ్ణి కట్టుబట్టలతో వెళ్ళగొట్టాడు. సుగ్రీవుడి భార్య అయిన తారను తన భార్యగా చేసుకున్నాడు. సుగ్రీవుడు వాలి భయం కొద్దీ ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు. ఈ వనవాసంలో సుగ్రీవుడి వెంట హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివురుడు అనే వానరులు అతని మంత్రులుగా ఉన్నారు. సుగ్రీవుడి వెంట ఉన్న సమయంలోనే హనుమంతుడికి రాముడితో పరిచయం కలిగింది. అది ఇలా జరిగింది. ఋష్యముఖం మీద ఉన్న సుగ్రీవుడు ఒకనాడు పంపా సరోవరంలో పక్కన ఉన్న వనంలో ఇద్దరు మనుషులు సంచరిస్తూ ఉండటం చూశాడు. వాళ్ళు ధనుర్బాణాలు ధరించి చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళను చూస్తూనే సుగ్రీవుడు భయపడిపోయాడు. వాళ్ళు వాలి పంపిన మనుషులు అయి ఉంటారని, వాలి ఋష్యముఖ పర్వతం మీదకి రాకూడదని శాపం ఉన్నదని
తనను చంపించడానికి ఎవరినో పంపాడని సుగ్రీవుడు అనుకున్నాడు. అతను కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఎక్కడికైనా పారిపోవాలనుకుంటున్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, వాలి ఇక్కడికి రాలేడు, అతడు వచ్చిన జాడ లేదు, భయం దేనికి అన్నాడు. వాలి వచ్చాడని నేను అనలేదు. ఆ ఇద్దరు మనుషులను చూడు, వాళ్ళ వద్ద ఉన్న ధనుర్బాణాలు ఖడ్గాలు చూడు. వాళ్ళను చూస్తే ఎవరికైనా భయం కలిగి తీరుతుంది. వాళ్లను వాలి నా పైకి పంపాడని నా అనుమానం. రాజైన వాడికి ఎందరో సహాయకులు ఉంటారు. మనం గూఢచారుల గురించి ఏమరి ఉండరాదు, ఉంటే చచ్చిపోతాం. రాజులు శత్రువులను చంపడానికి అనేక ఉపాయాలు ఆలోచిస్తారు. అందులోనూ వాలి మహా తెలివిగలవాడు. చూడు హనుమంతుడా, నువ్వు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని వాళ్ళు మంచివాళ్ళో దుర్మార్గులో తెలుసుకో. వాళ్ళు అరణ్యాల్లో ఆయుధాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారో అడుగు. వారికి నా మీద ఏదైనా ద్వేషభావం ఉంటే దాన్ని పోగొట్టి నాపై వారికి సద్భావం కలిగేటట్టు చెయ్యి అన్నాడు సుగ్రీవుడు. అలాగే చేస్తానని చెప్పి హనుమంతుడు రామలక్ష్మణులు సంచరిస్తున్న చోటికి బయలుదేరాడు. అతను తన వానర రూపాన్ని మార్చుకుని ఒక బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణులను సమీపించి అతి వినయంగా, అయ్యలారా, మిమ్మల్ని చూస్తే రాజర్షులుగాను దేవతా సమానులుగాను తపోవ్రతం పూనినవాడుగాను కనిపిస్తున్నారు. మీరు ఈ పంపా తీరానికి ఎలా వచ్చారు? మీరెవరు? మిమ్మల్ని చూసి ఇక్కడి వన్యమృగాలు బెదిరిపోతున్నాయి. మీ విశాలమైన భుజాలు, ఏనుగు తొండాల వంటి చేతులు చూస్తే సమస్తమైన ఆభరణాలు ధరించి రాజ్యాలు ఎలా దగిన వారిలా ఉన్నారు అన్నాడు. రామలక్ష్మణులు మాట్లాడలేదు. తిరిగి హనుమంతుడే ఇలా అన్నాడు. సుగ్రీవుడనే వానరరాజు మహాధర్మాత్ముడు, గొప్ప బలశాలి. అన్న వెళ్ళగొట్టగా ఆయన చాలా ఇక్కట్లు పడుతున్నాడు. నేను ఆయన మంత్రిని, హనుమంతుడనే వానరుణ్ణి. సుగ్రీవుడు పంపగా ఋష్యమూకం నుంచి వచ్చాను. నేను కామరూపిణ్ణి, అందుచేత ఈ బ్రహ్మచారి వేషం ధరించి వచ్చాను. ఎక్కడికైనా వెళ్ళగల శక్తి నాకున్నది. సుగ్రీవుడు మీ స్నేహం కోరుతున్నాడు. ఈ మాట వినగానే రాముడి ముఖం సంతోషంతో వికసించింది. రావణుడు ఎత్తుకుపోయిన సీతను తిరిగి సంపాదించటానికి వానరరాజైన సుగ్రీవుడి సహాయం పొందమని కబంధుడు రాముడికి చెప్పి ఉన్నాడు. రాముడు లక్ష్మణుడితో, తమ్ముడా, వెతకపోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్టు మనం చూద్దామనుకుంటున్న సుగ్రీవుడే మన కోసం తన మనిషిని పంపాడు. ఇతను చాలా బుద్ధిమంతుడుగా కనిపిస్తున్నాడు. మాట్లాడుతున్నంతసేపు అతని ముఖం చాలా నిర్మలంగాను నిష్కపటంగానూ ఉన్నది. ఇతనితో నువ్వు మాట్లాడు అన్నాడు. లక్ష్మణుడు హనుమంతుడితో, సుగ్రీవుడి సుగుణాలు మాకు తెలిసినవే. మేం ఆ సుగ్రీవుడినే వెతుక్కుంటూ వస్తున్నాం. నువ్వు కోరినట్టే మేం సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాం అన్నాడు. రాముడికి సుగ్రీవుడి వల్ల ఏదో పని ఉన్నది కాబట్టి రాముడు సుగ్రీవుడికి తిరిగి రాజ్యం వచ్చేటందుకు తోడ్పడవచ్చునని హనుమంతుడు ఊహించి సంతోషం పొంది, మీరిద్దరూ అసలు భయంకరమైన దండకారణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. రాముడు లక్ష్మణుని తమ వృత్తాంతం చెప్పమన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పాడు. ఇతను దశరథ మహారాజు పెద్ద కొడుకు రాముడు. రాజు కావలసిన వాడు, తండ్రి మాట దాటనివాడు. అలాంటి వాడు రాజ్యభ్రష్టుడై నాతో కూడా వనవాసం వచ్చాడు. మాతో పాటు అతని భార్య సీతాదేవి కూడా వనవాసానికి వచ్చింది. నేను ఇతని తమ్ముణ్ణి. నా పేరు లక్ష్మణుడు. ఈ రాముడి గొప్ప గుణాలకు నేను దాసుణ్ణి. మేం లేని సమయంలో ఎవడో రాక్షసుడు ఇతని భార్యను అపహరించి తీసుకుపోయాడు. వాడెవడో మాకు తెలియదు. ఆ రాక్షసుడి జాడ సుగ్రీవుడి ద్వారా తెలుస్తుందని మాకు మరొక రాక్షసుడు చెప్పాడు. అడిగావు గనక మా సమాచారం దాచకుండా నీకు చెప్పాం. ఎంతటి వారికైనా శరణు ఇయ్యగల ఈ మహాపురుషుడు ఇప్పుడు సుగ్రీవుడు శరణు కోరుతున్నాడు. సుగ్రీవుడు అనుగ్రహించాలి. దానికి హనుమంతుడు,
మా రాజు సుగ్రీవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన పరిస్థితి. తన రాజ్యాన్ని, భార్యను వాలి కాజేయటం చేత ఆయన చాలా విచారకరమైన స్థితిలో ఉన్నాడు. సీతాదేవిని వెతకటానికి ఆయన మీకు సహాయపడగలరు అని అన్నాడు. తరువాత అతను వారిని సుగ్రీవుని వద్దకు రమ్మన్నాడు. లక్ష్మణుడు రాముడితో, మనం సుగ్రీవుడి వద్దకు పోదాం, అతని సహాయం వల్ల నీ కార్యం నెరవేరుతుంది అన్నాడు. వెంటనే హనుమంతుడు తన బ్రహ్మచారి రూపం వదిలిపెట్టి వానర రూపం ధరించి రామ లక్ష్మణులు తన భుజాలపై ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళాడు. అయితే సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద లేడు. సమీపంలోనే ఉన్న మలయ పర్వతం మీద భయంతో దాక్కున్నాడు. హనుమంతుడు మలయ పర్వతం మీద ఉన్న సుగ్రీవుణ్ణి కలుసుకొని, ఆ వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులు ఇక్ష్వాకుల వంశంలో పుట్టినవాళ్ళు, దశరథ మహారాజు కొడుకులు. రాముడు నియమం పాటించి అరణ్యవాసం వచ్చాడు. అతని భార్యను ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అందుచేత ఆ రాముడు నిన్ను శరణుజొచ్చాడు. అన్నదమ్ములైన రామ లక్ష్మణులు నీ స్నేహం కోరుతున్నారు, వీరిని చేరదీసి ఆదరించు అన్నాడు. ఈ మాట విని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. అతను అందమైన మానవుడి రూపం ధరించి రామలక్ష్మణుల వద్దకు వచ్చి, మిమ్మల్ని గురించి హనుమంతుడు నాతో అంతా చెప్పాడు. రాజువైన రామ, నువ్వు నా వంటి వానరుడి స్నేహం కోరటం నాకు ఎంతో గౌరవము, లాభదాయకము. నీకు నా స్నేహం కావాలంటే నా చేతిలో చేయి వేసి స్నేహధర్మం నిర్వర్తించు అన్నాడు. రాముడు సుగ్రీవుడి చేతిలో చేయి వేసి అతన్ని గాఢంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అరణి మధించి అగ్ని చేసి ఆ అగ్నిని పూజించి రాముడికి సుగ్రీవుడికి మధ్యగా దాన్ని ఉంచాడు. రామసుగ్రీవులు ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా సఖ్యం చేసుకున్నారు. రాముడు సుగ్రీవుడితో, నువ్వు నాకు స్నేహితుడివయ్యావు, ఇక నీ దుఃఖమే నా దుఃఖం, నీ సుఖమే నా సుఖం అన్నాడు. సుగ్రీవుడు దట్టమైన ఆకులు గల ఒక మద్ది కొమ్మ విరిచి దానిపైన రాముడితో సహా కూర్చున్నాడు. లక్ష్మణుడు కూర్చోవడానికి హనుమంతుడు ఒక చందన వృక్షం కొమ్మ విరిచాడు. తరువాత సుగ్రీవుడు తనకు వాలికి మధ్య వైరం ఎలా వచ్చినది వివరంగా చెప్పాడు. అంతా చెప్పి అతను రాముడితో, వాలి భయంతో నేను కుంగిపోయి ఉన్నాను, నా భయం తొలగించు అన్నాడు. రాముడు వాలి సుగ్రీవుల వృత్తాంతమంతా విని చిరునవ్వు నవ్వుతూ, స్నేహానికి ఉపకారమే ఫలం, నీ భార్యను కాజేసిన వాలిని నేను చంపుతాను అన్నాడు. సుగ్రీవుడు ఈ మాటకు ఎంతో సంతోషించి, రామా, నీ దయ వల్ల నాకు నా భార్య రాజ్యము తిరిగి రావాలి. అందుకోసం నువ్వు వాలిని చంపే ప్రయత్నం చెయ్యి. సీతాదేవిని నేను నీకు తెచ్చి ఇస్తాను. ఆమె పాతాళంలో ఉండని, స్వర్గంలో ఉండని, నేను ఆమెను తెచ్చి ఇయ్యటం మటుకు నిజం. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది, నేను చూసినది సీతే అయి ఉండాలి. ఆమె నన్ను, నా వెంట ఉన్న నలుగురు వానరులను చూసి మా ముందు నగల మూట పడవేసింది. వాటిని దాచి ఉంచాను, వాటిని నువ్వు గుర్తించగలవేమో చూడు అన్నాడు. రాముడు ఆత్రంగా, మిత్రమా, వాటిని వెంటనే తెచ్చి నాకు చూపించు అన్నాడు. సుగ్రీవుడు వెంటనే లేచి ఒక గుహలోకి వెళ్ళి సీతాదేవి పై బట్టలో మూటగట్టి ఉన్న అందమైన ఆభరణాలను తెచ్చి రాముడి ముందు పెట్టి చూడు అన్నాడు. రాముడు వాటిని చూస్తూనే హా సీత అని పడిపోయి కంట నీరు కాచుతూ నిట్టూర్పులు విడవసాగాడు. అతను లక్ష్మణుడితో, లక్ష్మణ, రాక్షసుడు తనను తీసుకుపోయేటప్పుడు సీత ఈ నగలను మెత్తని గడ్డి గల ప్రాంతంలో పడవేసి ఉంటుంది, అందుచేతనే ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నాడు. లక్ష్మణుడు రాముడితో, ఈ కేయూరాలు, కుండలాలు నేను గుర్తించలేను, కానీ సీతకాళ్లకు రోజు నమస్కరించేటప్పుడు కనిపించే ఈ అందెలను గుర్తించగలను అన్నాడు. రాముడు దీనంగా సుగ్రీవుణ్ణి, నువ్వు చూస్తుండగా ఆ రాక్షసుడు సీతను ఎటుగా తీసుకుపోయాడు అని అడిగాడు.
రాముడు తనను రావణుడు ఉండే చోటు అడిగేసరికి అతని బాధ చూసి తాను కూడా కన్నీరు కార్చుతూ సుగ్రీవుడు, రామా, ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, కానీ ఒక్క ప్రతిజ్ఞ చెయ్యగలను. సీత నీకు తిరిగి దొరకటానికి అవసరమైన ప్రయత్నం చేస్తాను. నీకు సంతోషం కలిగిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నేను కూడా నీలాగే భార్యను పోగొట్టుకున్నాను, కానీ ధైర్యాన్ని విడవలేదు అన్నాడు. సుగ్రీవుడు ఇలా ఊరడించేసరికి రాముడు కన్నీటితో తడిసిన తన ముఖాన్ని తుడుచుకున్నాడు. అతను సుగ్రీవుడితో, నిజమైన మిత్రుడిలాగా మాట్లాడావు. ఇప్పుడు నేనున్న స్థితిలో నీలాంటి ఆప్తుడు దొరకటం దుర్లభం. నువ్వు మాత్రం రావణుడు ఎక్కడ ఉంటాడో, సీతను ఎక్కడ ఉంచాడో వెతికించాలి. ఇది పోతే నా నుంచి నీకు ఏం కావాలో చెప్పు. ఆ పని నా వల్ల అవుతుందా కాదా అని సంశయించకు. నేను వాలిని చంపుతానన్న మాట యథార్థం. నేను ఇంతవరకు ఎన్నడూ అబద్ధం చెప్పలేదు, ఇక ముందు చెప్పను అన్నాడు. ఈ మాటలకు సుగ్రీవుడు, అతని మంత్రులైన వానరులు ఎంతో సంతోషించారు. సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు, రామా, నన్ను నా అన్న మోసం చేసి నా భార్యను అపహరించాడు. నాకు ఏం చేయాలో తెలియదు. ఇలా బతుకుతున్నాను. బలవంతుడైన వాలి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేయటమే కాక నన్ను చంపించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అతను నా మీదకి పంపిన వానరులను ఎంతోమందిని నేను చంపాను. నేను నా అన్న భయం చేతనే నీ దగ్గరికి కూడా రాలేదు. నాకిప్పుడు ఈ హనుమంతుడు మొదలైన వారు ఎంతో సహాయంగా ఉన్నారు. నా పట్ల స్నేహం కలిగి ఉన్నారు. వాళ్ళు నన్ను రక్షిస్తున్నారు. నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తారు. నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు. ఇలా ప్రాణభయంతో ఈ పర్వతం మీద ఎంతకాలం జీవించేది? వాలి చేస్తేనే గాని నాకు క్షేమం లేదు. రాముడు ఈ మాటలకు నవ్వి, నా ఒక్క బాణంతో వాలిని చంపగలను. నా కంటబడిన మరుక్షణం అతను చచ్చిపోతాడు. నువ్వు కూడా నేనున్న స్థితిలోనే ఉన్నావు. సందేహం లేదు. నీ దుఃఖం త్వరలోనే తీరిపోతుంది. ధైర్యం వహించు అన్నాడు. సుగ్రీవుడు రాముడికి వాలి బలసత్వాలను గురించి ఇలా చెప్పాడు. వాలి తెల్లవారక ముందే లేచి సూర్యోదయం అయ్యే లోపలే 4 సముద్రాలలోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు. పర్వత శిఖరాల మీదకి ఎక్కి పెద్ద పెద్ద కొండరాళ్లను బంతుల్లాగా ఎగరవేసి పట్టుకుంటాడు. అరణ్యాలలో పెద్ద పెద్ద చెట్లను విరిచి తన బలం చూసుకుంటాడు. 1000 ఏనుగుల బలం గల దుందుభి అనే రాక్షసుణ్ణి చంపాడు. దుందుభి ఎనబోతు రూపం గల రాక్షసుడు. వాడు మదగర్వంతో మొట్టమొదట సముద్రుడి వద్దకు వెళ్ళి తనతో ద్వంద్వయుద్ధానికి రమ్మన్నాడు. సముద్రుడు వాడితో, నాయనా, నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. అందుకు సమర్థుడు హిమవంతుడు. అతనితోనే వెళ్ళి యుద్ధం చేసిరా. నీ భుజాల తేట తీరుతుంది కనుక వెంటనే బయలుదేరి అక్కడికి పో అని చెప్పాడు. సముద్రుడు తనను చూసి భయపడ్డాడని సంతోషించి దుందుభి శరవేగంతో హిమాలయానికి వెళ్ళి ఏనుగులంతేసి కొండరాళ్లను తన కొమ్ములతో విసిరేస్తూ గర్జించాడు. ఇది తెలిసి హిమవంతుడు ఒక కొండ శిఖరం మీదకి వచ్చి నిలబడి, దుందుభి, ఎందుకు నన్ను యుద్ధంతో బాధిస్తావు? నేను యుద్ధం చేయటానికి పనికిరాను. ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటున్నారు. ఇది యుద్ధం చేసే స్థలం కాదు అన్నాడు. దుందుభి మహాకోపంతో, యుద్ధం చేయటం నీకు చేతగాకపోతే చేతనైన వాడెవడో చెప్పు. వాణ్ణి క్షణాల మీద చంపి నా శక్తి చూపుతాను అన్నాడు. నీకు యుద్ధమే కావాలంటే కిష్కింధలో ఉండే వాలి వద్దకు వెళ్ళు. అతన్ని గెలవటం అసాధ్యం అని హిమవంతుడు చెప్పాడు. దుందుభి కిష్కింధానగర ద్వారం వద్దకు వచ్చి గొప్ప గర్జన చేశాడు. వాడు అక్కడ ఉన్న చెట్లను విరుస్తూ తన గిట్టెలతో నేలను గీరుతూ కొమ్ములతో నగర ద్వారాన్ని కొడుతూ ఆర్భాటం చేయటం వాలి విన్నాడు. అతను అంతఃపురం నుంచి స్త్రీజనాన్ని వెంటబెట్టుకుని దుందుభి వద్దకు వచ్చి, ఒరే దుందుభి, నేను నిన్ను ఎరుగుదును. ఎందుకిలా గర్జిస్తున్నావు? ప్రాణాల మీద ఆశ లేదా
అని అడిగాడు. ఈ మాటలకు దుందుభి మండిపడి, ఆడవాళ్ల ముందు ప్రగల్భాలు పడితే కాదు, నాతో యుద్ధం చేసి నీ శక్తి చూపించు, లేదా రేపు పొద్దుటి దాకా నీకు గడువు ఇస్తున్నాను. అనుభవించవలసిన సుఖాలన్నీ ఈ రాత్రి అనుభవించు. నీ బంధువులందరికీ ఇచ్చేసేయి. మిత్రులతో చెప్పుకునేది ఏదైనా ఉంటే చెప్పేసుకో. నీ నగరమంతా ఒక్కసారి చూసుకో. నీ బదులు మరొకరిని రాజుగా నియమించు. అప్పుడు నేను నీ మదం అణగిస్తాను అన్నాడు. వాలి స్త్రీజనాన్ని అంతఃపురానికి తిప్పి పంపి, దేవేంద్రుడు తనకిచ్చిన కాంచనమాలను మెడలో వేసుకుని దుందుబి మీద కలియబడి వాడి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సింహనాదం చేశాడు. దుందుబి చెవుల నుంచి రక్తం వచ్చింది. అయినా వాళ్ళిద్దరూ చాలాసేపు పిడికిళ్లతోనూ మోకాళ్లతోనూ రాళ్లతోనూ చెట్లతోనూ యుద్ధం చేశారు. క్రమంగా దుందుబి బలం క్షీణించి వాలి బలం పెరిగింది. అది చూసి వాలి దుందుబిని పైకెత్తి నేలకేసి కొట్టి చంపేశాడు. తరువాత అతను దుందుబి కళేబరాన్ని ఎత్తి ఊపి ఆమడ దూరం పోయి పడేటట్టు విసిరిపడేశాడు. నోటి నుండి రక్తం కారుతున్న ఆ కళేబరం మతంగ ముని ఆశ్రమం మీదుగా వెళ్ళిపడింది. దాని తాకిడికి ఆశ్రమ ప్రాంతంలోని కొన్ని చెట్లు విరిగాయి. ఆశ్రమంలో రక్తపు మారకలు చూసి మతంగ మహాముని కోపించి అందుకు కారకుడు వాలి అని తెలుసుకొని వాలి తన ఆశ్రమానికి ఆమడ దూరంలో అడుగు పెడితే చస్తాడని శాపం పెట్టి వాలి భృత్యంతులనందరినీ తన వనం నుంచి వెళ్ళగొట్టాడు. ఒక్కరోజు లోపల వెళ్ళిపోని వాళ్ళు శిలలైపోతారన్నాడు. తన వద్దకు తిరిగి వచ్చిన భృత్యులను చూసి వాలి, మీరందరూ తిరిగి వచ్చారేం? వానరులకు ప్రమాదం ఏదీ కలగలేదు కదా అని అడిగాడు. వాళ్ళు జరిగిందంతా చెప్పారు. వాలి తన శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకున్నాడు. కానీ ఆయన వినిపించుకోలేదు. అది మొదలు వాలి ఋష్యముఖ పర్వతం కేసి చూడటం కూడా మానేశాడు. ఈ శాపం ఆపద సమయంలో సుగ్రీవుడికి లభించింది. అతను తన మంత్రులతో ఋష్యముఖ పర్వతం మీద నిర్భయంగా ఉంటున్నాడు. సుగ్రీవుడు రాముడికి వాలిని గురించి ఇదంతా చెప్పి రాముడికి దుందుబి కళేబరాన్ని చూపించి, ఈ లావుపాటి మద్ది చెట్లు ఇక్కడ 7 ఉన్నాయి చూడు, వీటిలో దేని నుంచి అయినా దూసుకుపోయేటట్టు బాణం వేసేపాటి బలం వాలికి ఉన్నది. అలాంటి బలశాలిని యుద్ధంలో ఏ విధంగా చంపుతావు అని అడిగాడు. ఈ మాటకు లక్ష్మణుడు నవ్వి, ఇతను ఏం చేస్తే వాలిని చంపగలడన్న నమ్మకం నీకు కుదురుతుంది అని అడిగాడు. రాముడు కూడా మద్ది చెట్టు నుంచి దూరిపోయేటట్టు బాణం కొట్టి బాణంతో ఈ దుందుబి కళేబరాన్ని 200 బార్ల దూరం పడిపోయేటట్టు కొట్టితే ఇతను వాలిని చంపగలడని నమ్ముతాను అని సుగ్రీవుడు లక్ష్మణుడితో అన్నాడు. అతను రాముడికేసి తిరిగి, రామా, వాలి మహాబలశాలి. అతను ఇంతవరకు అపజయం ఎరగడు. అతని బలం నాకు తెలుసు, కానీ నీ బలం నాకు తెలియదు. అందుచేత నిన్ను భయపెట్టడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు. వాలి అంటే నాకున్న భయం కొద్దీ చెబుతున్నాను అన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వి, నా పరాక్రమంలో నీకు నమ్మకం కలిగేటట్టు నేను చేస్తాను అని దుందుబి కళేబరాన్ని కాలిబొటన వేలుతో ఎత్తి 10 ఆమడ దూరం పోయేటట్టు విసిరాడు. అది చూసిన సుగ్రీవుడు, రామా, ఇప్పుడు ఆ కళేబరం ఎండి తేలిక అయిపోయింది. దుందుబితో భయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి ఉన్న సమయంలో వాలి పచ్చి కళేబరాన్ని ఇంత దూరం విసిరాడు. అందుచేత నీకు వాలికి బలంలో గల తేడా గురించి నా సందేహం తీరలేదు. ఒక్క మద్ది చెట్టుకుండా దూసుకుపోయేటట్టు బాణం వేశావంటే మీ ఇద్దరి బలాబలాలు నాకు తెలుస్తాయి అన్నాడు. సుగ్రీవుడికి తన యందు నమ్మకం కలగనందుకు రాముడు ధనస్సు చేత పట్టుకొని ఒక బాణం తీసుకుని మద్ది చెట్టును కుట్టాడు. ఆ బాణం 7 మద్ది చెట్లను దూసుకుపోయి కొండను భేదించి భూమిలోకి వెళ్ళిపోయింది. అది చూసి సుగ్రీవుడు నిర్ఘాంతపోయాడు.
అతను చేతులు జోడించి రాముడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, రామా, నువ్వు ఇంద్రుణ్ణి, దేవతలను కూడా జయించగలవు. వాలిని చంపగలవనటానికి సందేహం లేదు. నీ స్నేహం కలిగినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను అన్నాడు. రాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని లక్ష్మణుడితో సంప్రదించి, సుగ్రీవా, మనం బయలుదేరి కిష్కింధకు పోదాం. నువ్వు మాకన్నా కొంచెం ముందుగా వెళ్ళి వాలిని యుద్ధానికి పిలువు అన్నాడు. వెంటనే రామలక్ష్మణులు, సుగ్రీవుడి అనుచరులు కిష్కింధకు వెళ్ళి నగరం వెలుపల ఉన్న వనంలో చెట్ల చాటున దాక్కున్నాడు. సుగ్రీవుడు గట్టిగా బిగించి వాలిని పిలవటానికి భయంకరమైన గర్జనలు చేశాడు. తన తమ్ముడి పిలుపు విని కోపించి వాలి వచ్చాడు. ఇద్దరూ దారుణంగా యుద్ధం చేశారు. ఒకరినొకరు పిడికిళ్లతోనూ అరచేతులతోనూ పట్టుకున్నారు. వీరిద్దరూ ఒకే పోలికగా ఉండటం చేత రాముడికి వారిలో ఎవరు సుగ్రీవుడో ఎవరి వాలో తెలియరాలేదు. అందుచేత అతను బాణం వదలలేకపోయాడు. ఈ లోపల సుగ్రీవుడు ఓడిపోయి పారిపోసాగాడు. వాలి అతన్ని మతంగ మహాముని ఆశ్రమం దాకా వెంటబడి తరిమి, సుగ్రీవుడు నెత్తురు ఓడుతూ మతంగాశ్రమం ప్రవేశించగానే, బతికిపోయావు పో అని కిష్కింధకు తిరిగి వెళ్ళాడు. రాముడు హనుమంతుణ్ణి, లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకుని తాను కూడా సుగ్రీవుడు వెనక వెళ్ళాడు. సుగ్రీవుడు రాముణ్ణి చూసి తల వంచుకొని, నీ పరాక్రమం చూసిన వాడిని. నన్ను వాలిపైకి యుద్ధానికి పంపి వాలి చేత చావు దెబ్బలు తినిపించావే, ఇదేం పని? వాలిని చంపటం నీకు చేతగాదని ముందే చెబితే నేను వెళ్ళను కదా అని దీనంగా అన్నాడు. సుగ్రీవా, నేను వాలిని కొట్టకపోవటానికి కారణం చెబుతాను విను. మీ ఇద్దరి అలంకరణలు, రూపాలు, నడక, కంఠధ్వని, కళ్ళు, శరీరఛాయ ఒకే విధంగా ఉన్నాయి. మీ ఇద్దరిలో నాకు కొంచెం కూడా తేడా తెలియరాలేదు. మొదటికే మోసం వస్తుందని నేను బాణం విడవలేదు. నీకు అభయం ఇచ్చిన వాణ్ణి భ్రమపడి నీ ప్రాణమే తీస్తే అది మహాపాపం కదా. నేను, లక్ష్మణుడు, సీత కూడా నీ అధీనంలో ఉన్నవాళ్ళం. నన్ను గురించి సందేహించక నువ్వు మళ్ళీ వెళ్ళి వాలితో యుద్ధం చెయ్యి. ఈసారి నాకు గుర్తుగా ఉండేటందుకు ఏదైనా ధరించు. ఒకే ఒక్క బాణంతో వాలిని చంపుతాను. లక్ష్మణ, పూసి ఉన్న ఈ గజపుష్పిని తెప్పించి సుగ్రీవుడి మెడకు చుట్టూ అన్నాడు రాముడు. సుగ్రీవుడికి రాముడి మాటల్లో ఈసారి గట్టి నమ్మకం కుదిరింది. అతను ఎంతో ఉత్సాహంగా గజపుష్పి మెడకు చుట్టుకొని మళ్ళీ కిష్కింధకు బయలుదేరాడు. గజపుష్పిలతను సుగ్రీవుడు తన మెడకు చుట్టుకున్న తరువాత రాముడు అతన్ని వెంటబెట్టుకుని కిష్కింధకు వెళ్ళాడు. అతని వెంట ధనుస్సు, బాణాలు ఉన్నాయి. రాముడికి ముందు సుగ్రీవుడు, లక్ష్మణుడు నడిచారు. అతని వెనుకగా వీరుడైన హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు నడిచారు. దారిలో రాముడికి దట్టమైన చెట్లతో కూడిన ఒక మహారణ్యం కనబడింది. అతను సుగ్రీవుణ్ణి ఆ అరణ్యం గురించి అడిగాడు. సుగ్రీవుడు నడుస్తూనే ఇలా చెప్పాడు. ఇది ఒకప్పుడు ఆశ్రమం. చల్లని నీడగల చెట్లతోనూ రుచిగల కందమూల ఫలాలతోనూ ఉండేది. ఇందులో సప్తజనులనే ఋషులు తపస్సు చేసి శరీరాలతోనే స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇందులోకి ఎవరూ ప్రవేశించలేరు. పక్షులు, జంతువులు కూడా ప్రవేశించలేవు. ఒకవేళ లోపలికి పోయినా తిరిగి బయటకు రాలేవు. ఇందులో నుంచి అప్సరసలు నాట్యం చేసే ధ్వనులు, పాడే ధ్వనులు ఎప్పుడూ వినిపిస్తుంటాయి. వివిధ జాతుల పూల చెట్ల నుంచి మంచి సువాసనలు కూడా వస్తాయి. చెట్లపై భాగాల మీద మసి కనిపిస్తున్నది. చూసావు కదా, దానికి కారణం ఏమిటంటే ఇందులో సర్వకాలాలలోనూ త్రేతాగ్నులు వెలుగుతూ ఉంటాయి. ఈ మాట విని రామలక్ష్మణులు సప్తజనులను తలుచుకుని ఆ అరణ్యానికి నమస్కారం చేశారు. అక్కడి నుంచి చాలా దూరం నడిచి వాళ్ళు కిష్కింధకు సమీపించి చెట్ల చాటున దాక్కున్నారు. సుగ్రీవుడు ఒక్కసారి చుట్టూ కలయజూసి గట్టిగా గొంతెత్తి వాలిని యుద్ధానికి పిలిచాడు. తరువాత అతను రాముడితో ఈసారైనా మాట నిలబెట్టుకోమన్నాడు.
నీ మెడకు లత ఉన్నది కనుక నిన్ను తేలికగా గుర్తించగలను. వాలిని ఒకే బాణంతో కూల్చుతాను. నువ్వు భయపడకు. నేను ఎంత కష్టంలో కూడా అబద్ధం ఆడినవాణ్ణి కాను. ఇక ముందు కూడా ఆడను. నువ్వు ఏమాత్రం భయపడక వాలిని గట్టిగా పిలువు అన్నాడు రాముడు. సుగ్రీవుడు ఆకాశం దద్దరిల్లేటట్టు భయంకరంగా అరిచాడు. ఆ ధ్వని విని పశువులు బెదిరాయి. వనంలో తిరిగే లేళ్లు చప్పున నిలిచాయి. ఈ సింహనాదాన్ని అంతఃపురంలో ఉన్న వాలి విన్నాడు. తనను చూసి హడలిపోయే సుగ్రీవుడికి ఇంత ధైర్యమా అని వాలికి పట్టరాని ఆగ్రహం కలిగింది. అతను వెంటనే యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. వచ్చేస్తున్న వాలిని తార కౌగిలించుకుని ఆపి, సుగ్రీవుణ్ణి చంపడానికి ఈ రాత్రివేళ వెళ్ళాలా? తెల్లవారి వెళ్ళవచ్చు. ఇందులో పౌరుషం ప్రసక్తి లేదు. అతను నీతో సమానమైన బలం కలవాడు కాదు. నేను ఎందుకు వెళ్ళవద్దంటున్నానో చెబుతాను. ఒకప్పుడు నీ చేత చావు దెబ్బలు తిని పారిపోయినవాడు మళ్ళీ నీ మీదకి కయ్యానికి వచ్చాడంటే అతనికి ఎవరి సహాయమో ఉండి ఉంటుంది. లేకపోతే అతను రానే రాడు. అతనికి ఎవరి సహాయం ఉన్నా నేను చంపగలను అని అనుకోకు. సుగ్రీవుడు తెలివిగలవాడు. తనకు సహాయం వచ్చే వాళ్ళ శక్తి సామర్థ్యాలు చక్కగా పరీక్షించి కానీ రాడు. నీకన్నా పరాక్రమవంతుణ్ణి సహాయం తీసుకునే వచ్చి ఉంటాడు. అంగదుడు అరణ్యంలోకి వెళ్ళి తిరిగి వచ్చి ఒక సమాచారం తెచ్చాడు. ఇక్ష్వాకు వంశం వాళ్ళు దశరథుడి కుమారులు అయిన రామలక్ష్మణులు ఋష్యమూకం మీదకి వచ్చారుట. మహాబల పరాక్రమ సంపన్నులైన ఆ అన్నదమ్ములు సుగ్రీవుడికి సహాయంగా ఉన్నారుట. ఆ రాముడు విరాధుణ్ణి ఖరదూషణులను కబంధుణ్ణి చంపి ఉన్నాడుట అన్నది. తార వాలికి విధంగా సలహా కూడా ఇచ్చింది. రాముడితో విరోధం పెట్టుకునే కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసుకో. అతన్ని పిలిచి మళ్ళీ యువరాజుగా చెయ్యి. నీ రక్తం పంచుకున్నవాడే గాని పరాయివాడు కాదు కదా. నీ మంచి కోరే నేను ఈ మాట చెబుతున్నానని తెలుసుకో. కానీ ఆ మాటలు మహాబలశాలి అయిన వాలికి రుచించలేదు. అతను తారతో ఇలా అన్నాడు. సుగ్రీవుడు ఒక వంక నన్ను యుద్ధానికి పిలుస్తుంటే నేను సహించనా? పిరికిదానివి, నీకేమీ తెలియదు. మహాశూరులను యుద్ధంలో వెనక్కు తీయటం చావు కన్నా హీనం. రాముణ్ణి గురించి భయపడకు. అతను నిరపరాధినైన నన్ను చంపి పాపం పట్టుకోడు. నా మేలు కోరే నువ్వు మాట్లాడావు. నా వెంట రాకు. నేను సుగ్రీవుడి మదం అణుస్తాను గాని చంపను. నా దెబ్బలకు తట్టుకోలేక వాడే పారిపోతాడు. తార ఇంకేమీ చెప్పక వాలికి ప్రదక్షిణం చేసి యుద్ధంలో అతనికి జయం కలిగించే మంత్రాలు చదివి తన స్త్రీలతో సహా వెనక్కు పోయింది. తరువాత వాలి ముందుకు పోయి తనతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సుగ్రీవుణ్ణి చూశాడు. తాను కూడా సుగ్రీవుడిలాగే నడుము బిగించి పిడికిలి పట్టి సుగ్రీవుడి మీదకు వెళ్ళాడు. సుగ్రీవుడు కూడా పిడికిలి బిగించి వాలి మీదకి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పిడికిళ్లతో పొడుచుకుంటున్నారు. సుగ్రీవుడు ఒక సాలవృక్షం పెరికి దానితో వాలిని కొట్టాడు. వాలి ఆ దెబ్బకు కొంత చలించాడు. అయితే క్రమంగా వాలి బలం కన్నా సుగ్రీవుడి బలం వేగంగా క్షీణించసాగింది. సుగ్రీవుడి బలం తగ్గుతుండటం చూసి అతను మధ్య మధ్య దిక్కులు చూడటము గమనించి రాముడు వాలిని చంపడానికి అనువైన బాణం ఎంచుకొని తన ధనుస్సుకు ఎక్కుపట్టి చెవిదాకా లాగి వదిలాడు. అది పెద్ద ధ్వనితో వెళ్ళి వాలి రొమ్ములో గుచ్చుకున్నది. దాని దెబ్బకు దిమ్మ తిరిగిపోయి వాలి పడిపోయాడు. ఇంద్రుడిచ్చిన కాంచనమాల వాలి కంఠంలో ఉండిన కారణం చేత అతని ప్రాణాలు వెంటనే పోలేదు. అతను తనను కొట్టిన వాడి కోసం కళ్ళతో వెతుకుతూ ఉంటే లక్ష్మణుడితో సహా రాముడు వాలి దగ్గరికి వచ్చాడు. అప్పుడు వాలి రాముణ్ణి చూసి ఇలా అన్నాడు. నువ్వు మహారాజు కొడుకువు, గుణవంతుడువని కీర్తి తెచ్చుకున్నావు. శాస్త్రం తెలిసిన వాడివి, గొప్ప వంశంలో పుట్టావు, బలశౌర్యాలు గలవాడివి. నేను మరొకరితో యుద్ధం చేస్తుండగా నా రొమ్ముకు బాణంతో కొట్టావే. ఇందువల్ల నీకేం గొప్పతనం వచ్చింది? నువ్వు పొంచి ఉండి నన్ను కొట్టుతావని నాకు తెలియదే.
రాజులకు ఉండవలసిన గుణాలు ఇంద్రియ నిగ్రహము, చిత్తశుద్ధి, ఓర్పు, సత్యము, ధర్మము, పరాక్రమము, దుష్ట శిక్షణ ఇవి నీలో ఉన్నాయని నమ్మి తార వద్దంటున్న యుద్ధానికి వచ్చాను. నువ్వు దుర్బుద్ధివని, పాపాచరుడువని, లోక వంచకుడువని గ్రహించలేకపోయాను. నీకు కానీ నీ దేశానికి కానీ నేనేమీ అపకారం చేయలేదే, నిన్ను అవమానించలేదే, నీతో యుద్ధానికి రాలేదే, మరెవరితోనూ యుద్ధం చేస్తున్న నన్ను నువ్వు ఎందుకు కొట్టావు? నన్ను వేటధర్మంగా కొట్టావనుకునేటందుకు కూడా లేదు. నా చర్మంతో కానీ, రోమాలతో కానీ, ఎముకలతో కానీ, మాంసంతో కానీ నీకు పని లేదు. నీ వంటి రాజుల వల్ల భూమి చక్కగా పాలించబడదు. నీ వంటి కుటిలుడు పాపి దశరథ మహారాజు కడుపున ఎలా పుట్టాడు? ఎవరైనా నిన్ను ఇలాంటి పని ఎందుకు చేశావని అడిగితే ఏం చెబుతావు? ఈ నీ పరాక్రమం నా మీద చూపకపోతే నీకు ద్రోహం చేసిన ఆ రావణుడి మీద చూపలేకపోయావా? నువ్వు నాకు ఎదురుగా నిలిచి యుద్ధం చేసి ఉంటే ఈ పాటికి నిన్ను యముడి వద్దకు పంపి ఉందును. నన్ను అడిగి ఉంటే నీకు ఒక్కరోజు లోపల సీతను వెతికి తెచ్చి ఇచ్చి ఉందును. సుగ్రీవుడు నన్ను చంపించి వానరరాజు కాగోరటం సహజం, కానీ నువ్వు నన్ను చాటు నుండి చంపడం మాత్రం అక్రమం. ఇలా చెప్పి క్రమంగా స్పృహ కోల్పోతున్న వాలితో రాముడు, నీకు ధర్మసూక్ష్మం తెలియక నన్ను నిందించావు. ఈ భూప్రపంచమంతా ఇక్ష్వాకుల రాజ్యం. దీనికి భరతుడు రాజు. అతని ఆనతి మీద మేం ధర్మాన్ని కాపాడుతూ సంచరిస్తున్నాం. నువ్వు ధర్మం తప్పావు. తమ్ముడు కొడుకుతో సమానుడు. నీ తమ్ముడి భార్య అయిన తారను నువ్వు కాజేశావు. ఆ తప్పుకు నువ్వు ఈ విధంగా శిక్ష పొందావు. అంతేగాక నాకు సుగ్రీవుడు లక్ష్మణుడు లాంటివాడు. అతని స్నేహం కోసం కూడా నేనే పని చేశాను. నిన్ను నేను చంపడం అధర్మం ఎంత మాత్రమూ కాదు. నిన్ను చాటును ఉండి కొట్టినందుకు నేనేమీ విచారించటం లేదు. వనమృగాలను కొట్టేవాళ్ళు దాగి ఉండి వలలను పన్నటం లాంటి అనేక మాయోపాయాలను అవలంబించింది. ఆ పని అలాగ చేస్తూ ఉంటారు. తినే జంతువులనే కాక తినని జంతువులను కూడా రాజర్షులు చంపుతారు. నువ్వు తినరాని మృగానివి అన్నాడు. ప్రాణం పోయే ముందు వాలి రాముడితో, నేను చచ్చిపోతున్నందుకు విచారించను. తారను గురించి, బంధువులను గురించి నాకు చింత లేదు. నా చింత అంతా అంగదుణ్ణి గురించి. వాడికి నేనంటే ప్రాణం. నా కోసం బెంగపడతాడు. అతన్ని కాపాడు. వాణ్ణి సుగ్రీవుణ్ణి చూసినట్టు చూడు. తారను సుగ్రీవుడు నా కారణంగా అవమానించకుండా ఉండేటట్టు చూడు అన్నాడు. రాముడు అలాగే చేస్తానని చెప్పాడు. వాలికి స్పృహ తప్పింది. ఈ లోపల వాలి సంగతి తారకు తెలిసింది. ఆమె అమితమైన దుఃఖంతో కొడుకును వెంటబెట్టుకుని కిష్కింధ నుంచి వచ్చింది. దారిలో ఆమెకు కొందరు వాన్లు ఎదురై, తారా వెనక్కు వెళ్ళు, నీ కొడుకు అంగదుణ్ణి కాపాడుకో. రాముడి రూపంలో మృత్యువు వచ్చి వాలిని తీసుకుపోతున్నది. నగర ద్వారాలు భద్రంగా మూయించి అంగదుడికి పట్టాభిషేకం చెయ్యి, లేకపోతే నీకు కిష్కింధలో నిలవ నీడ దొరకదు. శత్రువులైన వానరులు వచ్చి ఆక్రమించుకుంటారు అన్నారు. ఈ మాటకు తార, నా భర్తే పోగా కొడుకు రాజ్యము నా శరీరము ఏమైతేనేం, ఆ వాలి దగ్గరికే పోతాను అని తల రొమ్ము బాదుకుని ఏడుస్తూ వేగంగా వెళ్ళి నేల మీద పడి ఉన్న వాలిని, దగ్గరే నిలబడి ఉన్న రామ లక్ష్మణులు చూసింది. తర్వాత ఆమె వాలి వద్దకు వెళ్ళి అతన్ని కౌగలించుకొని ఏడ్చింది. తారను అంగదుణ్ణి చూడగానే సుగ్రీవుడికి కూడా దుఃఖం వచ్చింది. హనుమంతుడు తారను చూసి ఆమెను ఈ విధంగా ఓదార్చాడు. తారా, పోయిన వారిని గురించి దుఃఖించనవసరం లేదు. ఎందుకంటే అంతా పోయేవాళ్లే. విచారించవలసినది, దిగులు పడవలసినది నిన్ను గురించి. నీ కొడుకున్నాడు. వాడి యోగక్షేమాలు విచారిస్తూ వాడి జీవితం తీర్చిదిద్దు. వాలి మహాత్ముడు. అతనికి ఉత్తమ లోకాలు కలిగాయి. అంగదుడు రాజైతే నువ్వు అతనికి సహాయంగా ఉండు. వాలికి ఉత్తర క్రియలు జరపాలి. అంగదుడికి రాజ్యాభిషేకం చేయవలసి ఉంది. ఈ మాటకు తార ఏమందంటే, హనుమంతుడా, నువ్వు చెప్పినవేవి నేను చేసే పనులు కాదు, సుగ్రీవుడు చేయవలసినవి.
నేను వాలితో పోవలసిన దాన్నే అన్నది. కథ ఇంకా ఉంది.